హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీలో ఎంతమందికి గుమ్మడికాయ కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. అదేంటి ఇష్టం లేదని మళ్ళీ ఈ గుమ్మడికాయ కూరే వండుతున్నాను అనుకుంటున్నారా? అది ఒకప్పుడు. ఇప్పుడైతే నచ్చుతుంది. అలా అని చాలా ఇష్టం అని చెప్పను కానీ నాకైతే నచ్చుతుంది, తింటాను. నేను ఒకసారి ఒక ఫంక్షన్‌లో అయితే తిన్నాను. అసలు గుమ్మడికాయ కూరలాగే లేదు. చాలా బావుంది టేస్ట్. అప్పటి నుంచి అయితే గుమ్మడికాయ తినడం అయితే స్టార్ట్ చేశాను ఈ కూర. నాకైతే నచ్చుతుంది. ఎప్పుడెప్పుడో వండుతూ ఉంటాను. అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, పోపులు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇవి బాగా వేగిన తర్వాత అయితే ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని కొంచెం కలర్ మారినంత వరకు కొంచెం వేగించుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి గుమ్మడి ముక్కలు అనేవి. మరి చిన్నగా అయితే ఉడికినప్పుడు మనకి అసలు ఏం కనిపించదు. దానికోసం ఏంటంటే కొంచెం పెద్దగా వేసుకుంటే ముక్కలు బాగుంటాయి. ఈ గుమ్మడి ముక్కలు అనేవి చూసారా మీద తొక్క తీయలేదు. తొక్క తీయకుండా వండితే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే తొక్క తీసి కూడా వండుతారు. అలా కంటే ఇలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గుమ్మడి ముక్కలు అనేవి కొంచెం బాగా వేగించుకోండి. వేగించిన తర్వాత సిమ్లోని దాని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసుకొని కొంచెం బాగా కలపండి. సాల్ట్ బేగా వేయడం వల్ల ఏంటంటే కొంచెం గుమ్మడి ముక్కలు అనేవి బేగా ఉడుకుతాయి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి నేను ప్రతి కూరలో కూడా వేస్తాను. ఈ గుమ్మడికాయ వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మెయిన్ మన హెల్త్కి అయితే చాలా మంచిది గుమ్మడికాయ. ఈ కూర కానీ లేదంటే జ్యూస్ లేదంటే హల్వా ఏదైనా కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ కూడా చాలా త్వరగా తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ గుమ్మడి పండు తినడం వల్ల ఏంటంటే మంచి హెల్తీగా అయితే ఉంటారు. అయితే చూసారా ఈ విధంగా బాగా వేగిన తర్వాత కొంచెం బెల్లం అనేది వేయాలి. బెల్లం వేస్తే దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కొంచెం చింతపండు గుజ్జు తీసుకొని అయితే అది కూడా వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఉప్పు, కారం కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడి పండు అనేది తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసినా కూడా టేస్ట్ అనేది బాగోదు. నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఆ చింతపండు గుజ్జు చేశాను కదా, అందులోనే ఇంకొంచెం వాటర్ వేసాను అంతే. అంతకు మించి అయితే వేయలేదు. నేనైతే కొత్తిమీర లాస్ట్ని వేస్తాను, స్టార్టింగ్లో కూడా వేస్తాను ఉడుకుతున్నప్పుడు. దాని తాలూకా ఫ్లేవర్ అంతా కూడా దిగుతుంది అనిపిస్తుంది నాకెందుకో. కొత్తిమీర ఉండాలి కానీ ప్రతి కూరలోని వేస్తాను నేను. ఈ గుమ్మడి పండు తినడం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది. కంటి చూపు తగ్గిన వారికి లేదంటే కళ్ళు మసగ్గా కనిపించిన వారికి అయితే ఈ గుమ్మడి పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ కూడా ఉంది. హెల్త్కి చాలా మంచిది. నాలా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఒకసారి తింటే దీన్ని రుచికరంగా వండుకోండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.